అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి అమెరికా అధ్యక్షుడికి మధ్య 2.5 గంటల సేపు అత్యున్నత స్థాయి సమావేశం జరిగితే, ఆ సమావేశంలో జిన్పింగ్ డైరెక్ట్గానే ట్రంప్ ముందే అఫీషియల్ మీటింగ్లోనే చెప్పేశారని, తైవాన్ ఎప్పటికైనా చైనాలో కలవాల్సిందే, అది అది ఎప్పటికైనా కార్యరూపం దాలుస్తుంది, కాదు కూడదు అని చెప్పి అమెరికా కనుక అడ్డుకోవాలని చూస్తే మేము ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాము అని మొహం మీదే చెప్పేసినట్లు అధికారిక ప్రకటనల్లో కూడా చెప్పింది చైనా. తైవాన్ ఎప్పటికైనా కలవాల్సిందేనట, అడ్డుకుంటే అమెరికాతో యుద్ధానికైనా సిద్ధంగానే ఉన్నామని. అండ్ అదే సమయంలోనే ఈస్ట్ ఈజ్ రైజింగ్, వెస్ట్ ఈజ్ డిక్లైనింగ్, అంటే డైరెక్ట్గా అమెరికా క్షీణిస్తున్న దేశం అని చెప్పి కూడా జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు. అండ్ మరీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఈ చైనా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను 100% నిజమే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటూ ఒక పెద్ద పోస్ట్ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టారు. అమెరికా క్షీణించింది అన్నమాట నిజమే, అయితే నా హయాంలో కాదు, ఇంతకుముందు జో బైడెన్ హయాంలో క్షీణించింది, నేను 100% అంగీకరిస్తున్నా. కానీ ఇప్పుడు మేము ఇరాన్తో యుద్ధంలో విజయం సాధించాం, వెనుజులాను మా చేతుల్లోకి తెచ్చుకున్నాం, అమెరికా చాలా బలంగా ఉంది, అమెరికా ఇప్పుడు చాలా క్షీణించిన దశ నుంచి చాలా బలంగా నిలబడింది అని చెప్పి ట్రంప్ చాలా పెద్ద పోస్టు పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, తైవాన్ను స్వాధీనం చేసుకోవడం కోసం చైనా చాలా ప్రయత్నాలు అంతా కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకుంది అని చెప్పి ఎప్పటి నుంచి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఒకవైపు అక్కడ ఉక్రెయిన్, రష్యా అది కంటిన్యూ అవుతుంది, ఇరాన్, అమెరికా ఎప్పుడు దారికి వస్తుందో తెలియదు, గల్ఫ్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. ఇప్పటికే ప్రపంచం అస్థిరతలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎన్ని కష్టాలు నష్టాలు మన వరకు వచ్చి చేరాయో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు నిజంగానే చైనా మళ్ళీ తైవాన్ మీదకి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి, ఆ క్రమంలో ఇంకా వచ్చే అవాంతరాలు, ఆ పరిస్థితులన్నీ ప్రపంచాన్ని మరింత అస్థిరతలోకి ఎక్కడ నెట్టేస్తాయో ఆ భయం మళ్ళీ వెంటాడుతూ ఉంది. డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు మొహం మీదే చైనా చెప్పేస్తే, దానికోసం అడ్డొస్తే ప్రత్యక్ష యుద్ధానికి మేము సిద్ధంగానే ఉన్నామని, నిజంగా అదే జరిగితే తట్టుకునే శక్తి, ఓపిక ప్రపంచ ప్రజలకు ఖచ్చితంగా లేదా బాసా.